ఇలా మస్తు మాటలు చెప్పి రాణితో ఇంప్రెషన్ కొట్టాలి. హాయ్ అండి. హాయ్. నేనంటే ఇష్టం లేకపోతే ఎంత దూరం వస్తారా అయింది. హే రాణి గారు వచ్చినట్టున్నారు, రండి మాతో జాయిన్ అవ్వండి. లేదండి, ఆ టేబుల్ దగ్గర సర్వం గారు వెయిట్ చేస్తున్నారు. సరే అండి, అయితే నేనే మీతో జాయిన్ అవుతాను. నువ్వు టచ్ లో ఉంటారు, ఏదో చేద్దాం. మున్సిపాలిటీ అని తక్కువ చేసాను కానీ బాసు, మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేసావు. ఇట్లా అదిరిపోతాయి ఇక్కడ. ఈ రెస్టారెంట్ మనోడదే, మందే అనుకోండి. మెనూ సార్. రంగా మెనూ చెప్తాను, ఆర్డర్ రాసుకో. ఓకే సార్. ఒక తండూరి బటర్ నాన్. ఇదిగోండి మీ ఆర్డర్ చెప్పండి. నాకు ఒక బటర్ చికెన్, 2 రోటీ. ఓకే ఓకే. ఏమండి మీరు రెడీయా? ఒక్క నిమిషం అయితే చెప్తా. వీడికన్నా మంచి స్పెషల్ ఐటమ్ చెప్పాలి. ఏది? ఓ పని చేయండి, ఆ మెనూని ఇంటికి పట్టుకుపోయి రాత్రంతా బాగా చదువుకుని పొద్దున్న చెప్పండి. ఈ ఆర్డర్ నేను చెప్పేస్తాను మీ ఆర్డర్, ఓకేనా? ఓ చికెన్ టిక్కా, ఫ్రైడ్ రైస్, అంతే. ఓకేనా? పెప్పర్ అంటే ఇందులో అదిరిపోద్ది. ఏమండి ఆ పెప్పర్లో అందుకోండి. పెప్పర్ అంటే పెప్పర్ ఆడుతుంటే అలా చేతుల మీద ముక్కుల మీద పోసేసుకుంటారేంటి? మీకు ఇది కూడా తెలీదా? ఓ వెజ్ ఉంటే సాల్ట్, 3 వెజ్జాలు అంటే పెప్పర్. ఆ పెప్పర్ ఎలా ఇవ్వండి. కొన్ని జాగాల్లో, అన్ని జాగాల్లో నింతే. కాంతి గారికి జీకే ఎక్కువ, ఆయన ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అది మనకి పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు అర్జెంట్ గా పుసుకుమని పోస్టింగ్ ఇచ్చేసారు అనుకోండి, అది ఏ జిల్లాలో అవుతుందో మనకి తెలదు. మనమేమో ఈ ఊరు, నీరు, మీరు, గాలి. పెప్పర్ వేస్తారా? అలా కాదు, అలా కాదు, ఇలా 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 కొడితే. నాకు పెప్పర్ కావాలి. వేసుకోండి, తీసుకోండి. ఏమయ్యా సర్వం, హోటల్లో సర్వర్లు అందరూ టోపీలు ఎందుకు పెట్టుకుంటారంటారు? అంటే సర్వ్ చేసేటప్పుడు ఎంటికలు రాలి ఫుడ్ లో పడకుండా ఉండటానికి. ఏ రంగా, ఒకసారి క్యాప్ తీ. ఎందుకు సార్? ఒకసారి తీ చెప్తా. మరి ఆడెందుకు పెట్టుకున్నాడు అంటే మీరు చెప్పింది కరెక్టేనండి, సరదాగా జోక్ చేశాను, పర్లేదు నవ్వండి. ఈయన మర్చిపోయిన జోక్ అండి గుర్తొచ్చింది. మొన్న ఆదివారం రంపచోడవరం వెళ్ళానండి ట్రెక్కింగ్ కి. 2 కొండలు ఎక్కి దిగేసరికి సందడిపోయిందండి. మళ్ళీ బైక్ వేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి. మొత్తం గాడి రోడ్ అండి, భయంకరమైన చీకటి. అంతలో సడన్ గా పెద్ద సౌండ్ అనిపించిందండి. ఏంట్రా అని చెప్పి సైడ్ మిర్రర్ లో చూశానండి. పులి పులి పులే ఇదేంట్రా బాబు మనకి ఎలా తెలియదని చెప్పి కొడతా ఉందండి. కర్మ అది 100 తగ్గట్లేదండి. దగ్గర 20-30 కిలోమీటర్ల స్వింగ్ లో కొడతానే ఉన్నాను. లక్కీగా జంక్షన్ కనిపించిందండి. స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ రోడ్డు, రైట్ రోడ్డు, అంతా చీకటి. నాకు జీకే ఎక్కువ కదండి. వెళ్ళి లెఫ్ట్ కూడా వేనండి, పులి రైట్కి వెళ్ళిపోయిందండి. గట్టెట పోతుంది? నువ్వు లెఫ్ట్ పోతే రైట్ ఎందుకు పోతుంది? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. నేను ఫాస్ట్ గా వెళ్ళి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా వేనండి, పులి ఏమో రైట్కి వెళ్ళిపోయిందండి. పెచ్చమ్మండ లేదా? ఇది కూడా జోకే అండి. ఇంకో జోక్ గుర్తొచ్చిందండి. నేను అనుకున్నాయని గీడ్ చేస్తాడు. అయ్యో నాకు బాగా లేట్ అయింది, అర్జెంట్ మీటింగ్ ఉంది. సారీ సర్వం, ఏమనుకోకండి, మళ్ళీ కలుద్దాం. దాన్నే ఉందండి, ఎలాగో బస్సులో వచ్చేస్తారు. ఆయనకి ఎలాగ బండి లేదు కదా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్, బాయ్ బాయ్, ఉంటా. బిల్ సార్. ఆయన కడతాడు అలవయ్య, ఇలాంటి సెన్సిటివ్ మనం కట్టం. మీ లీడ్కి త్రిల్లాడికి మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. ఈ హత్య నేనే చేసిన ఎవరన్నారు? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పాడు దీని, నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే కదా ఏంటి ఎవరన్నారు? యూ కెన్ ప్రొసీడ్. రాణి లవ్ చేసిన ఎవరన్నారు? 4 రోజుల సంది తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఎవరన్నారు? బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్య రకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాను రయ్యా అన్నాగా నీడు రండే బోల్డ్ కబుర్లు చెప్పాలంటే బాబే అని జబర్దస్త్ చేసి గద్దలెక్కి ఇడ్చుకుపోతుండే ఎవరన్నారు? వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఎవరన్నారు? ఎట్లా తెలుసుకున్నాడో గానీ గాడికి కూడా గుసాయించే మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్ కూడా చెప్పనివ్వలేదు ఎవరన్నారు? పిలిచింది నేను, పండగ చేసుకుందో ఆడు. బిల్లు ఎవరు కట్టాలి ఎవరన్నారు? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుండు. ఇక నా ప్రాణం ఆగల. తుపాకీ తీసుకొని కాల్చి చంపిన. నీ చేసింది తప్ప ఎవరన్నారు? తప్ప చెప్పండి ఎవరన్నారు? చెప్పండి. నా జగాలో ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు కానీ ముందు బిల్లు సిల్లర తీసుకోండి సార్. సార్ ముందు సిల్లర తీసుకోండి సార్. చెప్పండి సర్వం గారు. బండి కొందాం డిసైడ్ అయినా. 30,000 కావాలన్నా. 30,000కి ఏ బండి వస్తుందండి? 40 తీసుకోండి. థ్యాంక్స్ అన్న.